ఇప్పుడు బావ పల్లెకున్న వాసం ఇదే ఆడుకుంటా కుమరమ్మ తెలుసు మామూలు అంతా చెప్తాను అమ్మ కుమరమ్మ దళపెట్టులున్నావు దళపెట్టులలో ఏ పెట్టి కావాలను తీసుకుపోతున్నాడు బావ పల్లెకున్న ఇంకా కుమరమ్మ కదిలి వచ్చి 6 పెట్టెలలో చూస్తే పెట్టెత్తున్నారు తేలుకున్నారు మరో పెట్టెత్తున్నారు ఇప్పుడు తేలుకుంటే 4వ పెట్టెత్తుకున్నారు ఎత్తుకుంటే మహామరుగా తిరిగింది ఆలోచుకున్నారు కుమరమ్మ ఏమనంటే ఈ పెట్టెలో వెండి బంగారు రత్నాలు ముత్యాలు అనేకలు ఉన్నాయని చెప్పి కుమరమ్మ ఆలోచన పడి ఆ పెట్టె మా శిశులు పెట్టుకుని ఎలమంచబట్ట వెళ్ళిపోయినది. ఇప్పుడు వెళ్ళిపోతే మరి 5 మంది తోడుకోణాలు వాళ్ళు పెట్టెత్తుకుని వాళ్ళ స్వయంతో వెళ్ళిపోయినారు. ఇంకా కుమరమ్మ ఏక ఎలమంచి బట్టవే చేరుకున్నారు. తమ శిరసములు పెట్టి గట్టిండ పెట్టి ఏందో సాంబ్రాణి ధూపదీప నైవేద్యం ఇప్పుడు మా సమర్పిస్తే లేక పెట్టి బిడాలు తీస్తే ఎండున్నదా బంగారు ఉన్నదా పోనదిగా కణజాలు ఉన్నాయా ఏమున్నదంటే ఆ 8 చేతులు వ్యాపార గంగ 12 చేతుల పరమ కళ్యాణి అంటగత్తెలు లేక బొల్లా వీరజాట్లు విభూది వీరగంధము ఆ పెట్టిలో ఉన్నాయి. కుమరమ్మ ఆలోచన ఉన్నది ఏమనంటే లేక ధనమనుకుని మన దాసి పంచుకుంది అనుకున్నామే ఈ ధనము కాదు ధనకొండ గంగ మనకెందుకు అని చెప్పి ఆ కుమరమ్మ అది పెట్టెత్తి శిరసన పెట్టుకుని ధనకొండ పట్ట మీద చేరుకున్నారు. ఇప్పుడు చేరుకుంటే వాళ్ళ భాగం ఎత్తి వెళ్ళిపోయినారు. తిన్నమ్మా పెట్టింటే మళ్ళీ తెస్తారా? ఎవరు కారు. అన్నోళ్ళు మనోళ్ళుగా ఉంటే వదినోళ్ళు మనోళ్ళు ఉంటారా? కాదు కదా. ఇంకా కుమరమ్మ ఇప్పుడు బాధపడుతున్నాడు. చూసిన వాళ్ళు మాత్రం వల్ల పెద్దరాయి చూసి ఓ చెల్లెలా ఇంత దుఃఖం ఎందుకు లేక దుఃఖదాయం ఎందుకు ఏమమ్మా బాధపడుతున్నావు చెల్లెలా అన్నాడు వల్లవల పెద్దరాజు. చూసినది కుమరమ్మ అన్నయ్యా ఇది ధనమ కాదన్నా ఇదే ధనమ కందగంగో ఈ ధనముడుకుని దాసి ఉంచుకుందాం అనుకున్నాను. ఈ ధనము కొండ గంగ నాకెందుకు అని కుమరమ్మ ఇప్పుడు బాధపడినాడు. చూసినాడు వల్లవల పెద్దరాజు చెల్లెలా నా పాళ్ళు వచ్చిన తలపెట్టని లేక నువ్వు తీసుకో నీ పాళ్ళు వచ్చినదే గంగబిడారు నా వెంట చూపించు అని వల్లవల పెద్దరాజు మా మధ్య బుద్ధులు చెప్పినాడు. మధ్య బుద్ధులు బోధిస్తే ఇంకా కుమరమ్మ ఆలోచనది ఏమనంటే మనంటే మనతో శ్రీసమంతో రక్తవాడు రాజ్యమే వెళ్ళిపోతే తిరిగి వస్తాడో రాడో అనుకుని ఆ అన్న రూపరేఖ చూసి చెలులో కుమరమ్మ ఎడలే సోగమతో ఏడుస్తుంది. ఇప్పుడైతేనా పోతే పోతా నీ సొంతం వచ్చేసుకుని ఉంటారు అట్లా. ఇంకా కుమరమ్మ అన్నను రూపరేఖ చూసి ఎడలే సోగమతో ఏడుస్తుంది. హప్పు జల పాలు చూసినదే తలపెట్టి హనుడు ఆ వరలు తీసుకున్నాడు.
కాపురోగా అనగా కొమరము చూసినారు. ఆ కొమ్మరము చూసి ఈయన రోజే మాయలో ఓ రంగయ్య, మాయన్న ఎడవక వార్త అన్నయ్య, అన్నయ్య ముత్యాలు రత్నాలని ఎండి బంగారాన్ని సారా నమ్మి నేను వచ్చినాను. చూస్తే ఇది చూడబోతే ఇది తెలుగు కాదు, ధాన్యం కాదు, ముత్యము కాదు, రత్నం కాదు, ఎండి బంగారు కాదు అన్నయ్య. ఇది తెలుగు కాదు మా అన్న, ఇదే తెలుగు కొండ గంగ. ఇది తెలపెట్టి కాదన్నా, ఇదే తెలవకుండా గంగ అన్నది. ఎప్పుడైతే ఆ వలలు పెట్టిరాదు పెట్టించుకొని వలలు గంగను ఎంత పెట్టుకొని అలనాడు వీసుడు ఎలా చెప్పినాడు అదే ప్రకారము ఆ గంగ పెట్టి శరీరం పెట్టుకొని తన కొలసిద్దైన వలలు పెట్టుకుని సత్యపురుషుడు ఇద్దరు కలిసి కాశీ మీద ఒక పాట, కళ్యాణపట్నం మీద ఒక పాట, కాశీ పాటలే వదలుపెట్టి ఆ కళ్యాణపట్నం పాటలు మీద వస్తుంది. ఏంటంటే చిన్నంగా రంగస్వామి కళ్యాణపట్నం తూర్పు వాడు చెవిటేకి వచ్చినాడు. చూశాడు మన యాదవరాజు. యాదవరాజు చూసి యాదవరాజు చూశాడు. ఇప్పుడు పోతేనే గ్రామంలో పోతున్నా మంచివారు ఉండొచ్చు, చెడ్డవాళ్ళు ఉండొచ్చు, లేదా పట్టణానికి రాజు ఎవరో మంచి మనకి తెలియదు అని చెప్పని ఆ పట్నం ఉండాలి కళ్యాణపట్నము. ఆ కళ్యాణపట్నానికి చేరుకొని ఆ కళ్యాణపట్నం వెళ్తున్నారే మహారాష్ట్ర కాంతలు, మహారాష్ట్ర బొమ్మలు, మహారాష్ట్ర కాంతల కాంతలారా మా ఎక్కలారా, మా రాశి చేడులారా మా చెల్లులారా, మా రాశి కాంతులు, మా రాశి మగువులు, మా రాశి దాదులు మొత్తం మంది పిలిచాడు. వల్లలు పెట్టినాడు. గుమ్మగూడే దాదులు గుంపులు కూడినారంట దాదులు చేడులంతా. ఎవరు అయ్యా నీవు, మమ్మల్ని ఎందుకు పిలవనప్పుడన్నారు దాదులు చేడులు? ఏమి లేదమ్మా, ఈ కళ్యాణపట్నం వెళ్ళే వాళ్ళు ఎవరయ్యా? ఆ పట్నానికి రాజు ఎవరో కాదు, మహారాశి వారు అన్నాడు. మహారాశి వారుగా మహారాశి గంగిరాజు, మహారాశి ముత్తమ్మ, ఈ పట్టణానికి రాజులు మంత్రులు వాళ్ళే అన్నారు. చాలా సంతోషపడి ఆ పెద్దరాజు పెద్దమ్మ ఆ గంగపెట్టి ఎత్తుకొని నేరుగా మహారాశి వారి దగ్గరికి వచ్చినారు. మహారాశి వారి దగ్గరికి వస్తే మహారాశి గంగిరాజు పౌరుచున్నాడండి. ఆ చోటకు వచ్చి పెద్దరాజు ఆ మహారాజు గంగిరాజుతో మాట్లాడుతాడంట. దండవ దండవ రాజా ఎవరు వలలు పెద్దరాజు నిలుచుకుంటే ఆ మహారాజు ఎంగరాజు పౌరుషుడే రాజు. ఆ రాజు మాట్లాడతాడంట, ఉత్తరమా ఎవరు అయ్యా నీవు? ఉత్తరవా దక్షిణవా నీ ఊరి పేరేమి? తూర్పా పరుడు నీ తుట్టుకునేది? దైతులో మిమ్మకన్నా మీ తల్లిదండ్రి పేరు అన్నాడు మహారాజు గంగరాజు. ఇప్పుడు బాగానండి, ఇప్పుడు అన్నా ఒక రెండు మాటలు. సంత గోడల సంత ఇప్పుడు అన్నది అని ఎప్పుడైతే అడిగినాడో
అప్పుడు చెప్తాడంట ఎవరు మన వల్ల పెద్దరాజు మహారాజానికి మా ఊరి పేరు అడుగుతావా ఊరు ఊరంటే ఊరి మాది పల్లె పల్లె అంటే పల్లె మాది వాడవాడంటే వాడ మాది గుండు గుండు అంటే గుండు మాది ఏరు ఏరంటే ఏరు మాది అన్నాడు మరి ఊళ్ళు ఉంటాయా వాళ్ళకి ఎంత బిగ్గ చూడు ఊరు ఊరు గుండు గుండు ఏరు ఏరు పల్లి పల్లి వాడ వాడని ఉంటుందా అయ్యా వలవలు పెద్దరాజా అదేంది మాకేం అర్థం కాలేదు గుండు అంటావు పల్లి అంటావు వాడంటావు కొండ అంటావే అది ఏందయ్యా ఆ ఊరు అన్నాడు ఓహో నీకు అర్థానికి రాలేదా బాగా చెప్తా నేను ఎట్లంటే పల్లె పల్లె అంటే రే పల్లె మాదే పల్లె పల్లె అంటే రేపల్లి వాడవాడంటే రేపల్లి వాడ అదే కాదు ఏరు ఏరంటే పాలేరు పండుకొండంటే తెలకొండ అదే కాదయ్యా గుండు గుండంటే జొన్నవాడు గుండు అదే తప్పున్నదా నేను ముందు తిరగ చెప్పినాడు అన్నమాట అదే కాదయ్యా ఇన్ని ఊర్ల నుంచి పేరు చెప్తున్నావే ఇన్ని ఊర్లలో కాపురం చేశాడు మీ తాతలు మీ తండ్రులు అన్నాడు లేదయ్యా మీ సొంతంగా మీరు ఎక్కడ పుట్టినారు మీ తాతలు ఎడబట్టినారు చెప్పు అన్నాడు గంగిరాజు ఓహో మేము ఎక్కడ పుట్టినామంటే ఎలమ తుమ్మాపూర్ ఏరు ఒక దండపూడి పట్టణం అన్నాడు ఆ వాటి అప్పుడే చెప్పి చెప్పొచ్చు కదా ఓహో ధనంగూడ పట్నమా ధనంగూడ పట్నం అంటే బ్రహ్మనగా బ్రాహ్మణులు వైశ్యనగా కోములు క్షత్రియనగా రాజులు శూద్రులనగా 4 జాతుల వారు ఉంటారు వాళ్ళ మీదేం కొనము అన్నాడు గంగిరాజు అంటే మహారాజు వారు అనగా ముత్రాసు ఇట్లండి ముత్రాసు వారు అంటారు వాళ్ళు అడిగితే అప్పుడు చెప్తారంట పెద్దరాజు మన కులగోత్రం అంతా ఎట్లంటే మేమెవరంటే వారము శశి శనివారము వారము శశి శనివారము వారము మరునాడు ఆదివారము కదా వారము ఎదుకుల వారము వారము ఎదుకుల వారము వారము కొలమందు కొల్లవారము కాదు అయ్యా వారము శశి శనివారము వారము మరునాడు ఆదివారం కదా వారము ఎదుకుల వారము కొనుగోలు కాదు ఎత్తుకోలం కాదురా ఉండేది 2 జాతులకే ఏంది వంశాలు ఉండేది కానీ ఏ జాతికి లేదు ఏ పురాణంలో ఎత్తుకొని ఎవరూరికే మన యాదవరాజులకి ఎదు అంటే ఏ యాదవరాజు పెద్ద కుమారుడు పేరు ఎదు ఆయన వంశం అయ్యా మాది యాదవులకి ఏంది ఎదు వంశము యాదవరాజులు మా వంశమే ఎదు వంశం వారము ఎదు వారము ఎదుకుల వారము వారము కొలమందు కొల్లవారం అయ్యా అన్నాడు ఓహో మీరు కొలంలో కొల్లోళ్ళా అదే కాదు వారమయ్యా వారమయ్యా మేము కొల్ల వారమయ్యా రాసి వల్ల వారమయ్యా రాణివాస మెరుగామయ్యా భూని వల్ల వారమయ్యా బుద్ధులమే మెరుగామయ్యా గొప్ప గొప్ప ఎవరు తెలిసినా రాశిగొల్ల వారము రాణివాసనం ఎదుగు కూడుగొల్ల వారము బుద్ధుల మాకు తెలీదు గొప్ప గొప్ప కొండల మీద దొడ్లు వేసే వారము అంటే ఆ శ్రీమతిని తెచ్చుకుంటా ఏలాంటి శక్తి లేకుండా పడతావు శ్రీమతి అంటే ఎవరు అయ్యా ఎవరా గోసాల కృష్ణయ్య కొంచెం పట్టు మాట్లాడుగా మాసారా అవును మీరు గొల్లలు వచ్చేసేదయా దీని ముందు ఏం కథ చెప్తున్నారు అన్న పట్టణం అని ఒక్క రవ్వ అన్నారు ఎవడైతే ఆ మాట అడిగినాడు ఓడెవడు నా బట్ట అడిగేవాడు చెప్పే నా పట్టేవాడు అదే ఎవరండి మేము గొల్లాలి మేము గొల్లాలు మేము ఎదవులు శుద్ధ ఎదవులే గొల్లలు కూడా కాదు ఎవరన్నా ఇతర జాతుల్లో ఒక ప్రశ్న వేస్తే గుండెగా గల్లెండు కొట్టాల ఆడోళ్ళైనా మగోళ్ళైనా చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఇంతే వాళ్ళు అడగలుగుతారు లేకుంటే మేము గొల్లోళ్ళే
అట్లా ఎప్పుడైతే ఆ విధంగా ఎవరైనా అడతాడు అనుకోవద్దండి. మీకోసం నేను చెప్పేది. మేము పుట్టిన దానికోసం మీరు చెప్తున్నారు, మేము చెప్తున్నాం. అది కూడా పోతే మీ కరం. ఎప్పుడైతే ఆ మాట అడిగినాడో చూశాడు, మీరు పొలంలో గొల్లవారా, మీరు అనగా తక్కువ జాతి. ఎవరా ఏమన్నాడు కూడా తక్కువ జాతి. అయ్యా మేము పొలంలో తక్కువ జాతి అంటావా? సాధించయ్యా, సర్వ జాతులు సర్వ దేవతలు మొత్తం మంది మా కులానికి సంబంధించిన వాళ్ళే. ఆ మాట ఎవరు అడిగితే అని చెప్పేది మనం. మీరందరూ అందరు దేవతలు మీ కొల్లవులా చెప్తాను బాగానండి. మేము సర్వ జాతులు సర్వ దేవతలు మా గొల్లకులకు సంబంధించిందే. అది ఎట్లంటే దేవాంతగా సులోపుడైనా దాని పుత్రుడు అంగారకుడు, అంగారకుడు తల్లి భూదేవి, భూదేవ సవతి లక్ష్మీదేవి, లక్ష్మీదేవి తమ్ముడు చంద్రుడు, చంద్రుడు కుమారుడు బుధుడు, బుధుడు తాత సముద్రుడు, సముద్రుడు మేనల్లుడు శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణుడు రాణి కాళంద తండ్రి సూర్యుడు, సూర్యుడు కుమారుడు యముడు, యముడు కుమారుడు పాండురాజు, పాండురాజు కుమారుడు ధర్మరాజు, ధర్మరాజు పాండవాపుత్రి దేవేంద్రుడు, దేవేంద్రుడు పాండవాపుత్రి వాలి, వాలి తమ్ముడు సుగ్రీవుడు, సుగ్రీవుని నేర్చువాడు శ్రీరాముడు, శ్రీరాముడు తండ్రి దశరథుడు, దశరథుడికి ముక్కుడు జనకుడు, జనకుడు కుమార్తె సీతాలక్ష్మి, సీతాలక్ష్మి చెరగొన్నవాడు రావణ బ్రహ్మ, రావణ బ్రహ్మ కుమారుడు ఇంద్రజిత్తు, ఇంద్రజిత్తుడు హతము చేసిన వాడు లక్ష్మణుడు, లక్ష్మణుడికి సంజీవి తెచ్చిన వాడు ఆంజనేయుడు, ఆంజనేయుడు తండ్రి వాయువుడు, వాయువుడు కుమారుడు భీముడు, భీముడు కుమారుడు ఘటో గజుడు, ఘటో గజన హవ్వ కుంతిదేవి, కుంతిదేవి కోడలు ద్రౌపది, ద్రౌపది అన్న శిఖండి, శిఖండిని హతము చేసిన వాడు భీష్ముడు, భీష్ముడి తల్లి గంగావేర పరంజ్యోతి. ఆ గంగలో ఎవరైతే స్నానం ఆడతారో, ఆ గంగను ఎవరైతే గర్భాన్ని భోంచేస్తారో సర్వ జాతులు సర్వ దేవతలు మొత్తం మంది మా గొడవలను సముద్రాన్ని ఎవరు అడిగితే అట్టు కొట్టాలి దెబ్బ. ఈయన చెప్తాడు అనుకోవచ్చు, దేవుడి ఇష్టం. సర్వ జాతులు మొత్తం మంది దేవాలయ దేవతలు కూడా మా కులకులను సంబంధించిన వాళ్ళే కదా. ఎవరైతే గంగ అంటే ఎవరు? నువ్వు స్నానం ఆడేది గంగే, నువ్వు గర్భాన్ని పోసేది గంగే. ఆ గంగను ఎవరైతే వలుస్తారో, ఆ గంగను ఎవరైతే గర్భాన్ని పోల్చేస్తారో దేవతలు పోల్చేయాల్సిందే, దేవుళ్ళు కూడా పోల్చేయాల్సిందే. అన్ని స్నానాలు ఆడాలి. అటువంటి గంగను శిరవులు దాచినాడు శ్యామశివుడు. అటువంటి శ్యామశివుడు కూడా, అటువంటి శివుడు కూడా 3 సార్లు కొల్లైనాడు. అటువంటి విష్ణుడు 3 సార్లు కొల్ల. సోమవారం కొల్ల, సోముడు అంటే ఈశ్వరుడు కొల్ల 3 సార్లు ఎట్టయినాడు తెలిసిన చెప్పను. చీరా నదిని బుట్టి, చీరా నదిని బుట్టి చంద్రుని శిరవన తాచినందున అందున శివుని కొల్ల హలగవచ్చు. అలా హలము లింగునందున అందున శివుని కొల్ల హలగవచ్చు. అది శివులైన హాలి దేవుని కొన్నందున అందున శివుని కొల్ల హలగవచ్చు. 3 సార్లు అయినాడా? సోమవారం కొల్ల, సోముడు కొల్ల 7 వారాలు, వారానికి 7 రోజులు అయితే 7 రోజులు కూడా మా కొల సంబంధించింది. మంగళవారం కొల్ల, మాధవుడు కొల్ల. మాధవుడు అంటే ఎవరు? ఆయన కృష్ణ పరమాత్ముడు. బేస్తవారం బుధవారం కొల్ల. బృహస్పతి అంటే దేవాలయ దేవుడికే గురు. అటువంటి వాడు కూడా మా కొల సంబంధించిన వాడే. బేస్తవారం కొల్ల, పెద్దేడు కొల్ల. ఆయన ఎవరు? ఆయన కాదు, 7 పండు వెంకటేశ్వరుడు. ఆయనే పెద్దేడు కొల్ల. శుక్రవారం కొల్ల, గురుడే కొల్ల. శనివారం కొల్ల, చంద్రుడే కొల్ల. ఇట్లా దేవతలు కూడా మా కులానికి సంబంధించిన వాళ్ళే. అదే కాదయ్యా, బ్రహ్మణగా బ్రాహ్మణులు, వైశ్యులుగా కోముట్లు, సిద్ధులనగా రాజులు సర్వ జాతులు వారు 1 సంవత్సరానికి ఎన్ని పంటలు పండిస్తారా? వర్షాలు పడితే 1, 2. మా ఈ యాద సంతతి యాదవ కులంలో, మా గొల్ల కులంలో 1 రోజుకి 5 పంటలు పండిస్తారు.
చదివిస్తాం. ఏం పండ్లు? ఏం పండ్లు అంటావా? పాలు ఒక పంట, నేను మధ్యలో పెరుగు ఒక పంట. ఏ గోదావరి వేసే 16,000 మంది గోపుకాశ్రీలు మా గొల్లవారు ఏ గోదావరిగా తెల్లవారుజామున లేచి బంగారు బాండం అందుకొని కావుదేని కాడిపోతారు. కాదురా, పాలు పిసికి దాన్ని కాసి ఉట్టి మీద పెడతాడు. ఉట్టి మీద పెడితే పెరిగి అవుతుందా? ఇప్పుడు దాంట్లో సేవలు వేస్తేనే కదా అవుతుంది. మేము హక్కింటామని పక్కింటామని అడగం. మా బిగ్గి తక్కువ. మేము అందుకే సొంతంగా తయారు చేసుకుంటాం. ఎట్లంటే గట్టి మీద పాసి తీసి గరగరా సాది ఆ పాలలో సేవలు వేస్తాం. మరుసటి రోజు ఏ గోదావరి కలవాదాలు చేసి ఉట్టి మీద ఉండే బాణం తీసి భూమి మీద పెట్టి దాన్ని చదివిస్తాం. అది మదాన అది చదివిస్తే ఇప్పుడు పాలు పెరిగి విరిగి మజ్జిగ అవుతుంది. మజ్జిగ పోతే మజ్జిగలో ఏముంటుంది? ఎన్న కాస్తే మా నెయ్యి కాదు, నెయ్య. మా గొల్లవారి పాలు పెరుగు మజ్జిగ చల్ల నెయ్య దేవాడి దేవతలకు గొప్పతనం. ఎందుకంటే వెంకటేశ్వరుడు వెంకటేశ్వరుడికి చేరి సల్లా తిరుమల హీరాగల స్వామి చీరేసి సల్లా కంచివార్త రాజులు అటు దేవాడి దేవుడికి మాకు సల్ల గొల్లవార్తలంటే అంత గొప్పతనం. మేము పోతాము 3 లోకాలు కూడా, బ్రహ్మలోకం వైకుంఠం కూడా పోతాము. మీరెవరని మీరు రండి. ఎట్ట పోయినాడు మన గొల్లవారు ఎందుకు పోయినారు తెలిసినా? అప్పుడు పూర్వకాలంలో మన గొల్లవారి జాకెట్ లేదు. ఆ జాకెట్ ఎక్కడ వచ్చిందంటే బ్రహ్మలోకు నేను పోయి సల్లము నేను రాగా బ్రహ్మదేవుడి వారి సరస్వతి దేవి నా సల్ల రుచి గ్రహించి రైకి తొడిగించినారు సరస్వతి. ఆ కాలంలో నా సెల్ల రుచి గ్రహించి మనకన్నా అన్నం కూడా ఇటువంటి వారికి జాగ్రత్తగా వండుకోదు బాగుండని నా సెల్ల రుచి గ్రహించి రైకి తొడిగించిన అది రమణ సరస్వతి దేవి. అది ఎన్ని రోజులు చెప్తే 3 వచ్చినారు కూర్చొని